పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడుగాక. తర్వాత కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 5-6 వచనాలు మార్చండి. ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచు వాళ్ళందరూ ధన్యులు. నిత్యంగా నీ చేతుల కష్టాలు అనుభవించు. ద్రాక్ష వలె భోజనం పళ్ళ చుట్టూ పిల్లల వలివ మొక్కల వలె శివం నుండి కొన్ని ఆస్వాదించు. జీవితకాలం దృష్టిని క్షేమం కలుగుతుంది. పిల్లల పిల్లల్ని చూసి ఇశ్రాయేలు సమాధానం ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు పాట ద్వారా గణపరచడానికి సహాయం చేసుకొచ్చిన సాయంకాల ఘనమైన సువార్తను ప్రకటించడానికి కృప చూపిస్తూ వచ్చిన స్తోత్రములు. తిరిగి రాత్రి కాల సమయాన్ని కూడా కొద్ది సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. దయ చూపించండి తండ్రి. 5 సంవత్సరాలు కాపాడుతూ వచ్చినాం, మీ కుటుంబం భద్రపరుస్తూ వచ్చిన స్తోత్రములు. తిరిగి ప్రభా ఆ బిడ్డ కూడా ఒలీవ మొక్క వలె ప్రభా ఉన్నట్లు సహాయం దయ చూపించవలసిన ప్రార్థన చేస్తూ ప్రభును సహాయాన్ని కోరుకుంటూ ప్రభా ఈ సమయంలో నీ మాటలు పరలోక సింహాసనం నుండి వినిపించండి. సమయాన్ని నీ స్వాధీనించుకోండి. సమస్తం పేరుకి జ్ఞాపకం చేసుకోండి. మైక్ శబ్దం ద్వారా వినిపించేటువంటి మాటలను నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కృపను సహాయాన్ని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. రెండవ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం. దావీదు యొక్క ఆశ ఆత్మ సంబంధంగా దావీదు ఆశిస్తున్నాడు. దావీదుకు భూ సంబంధంగా నా బిడ్డలు, నా కుమారుడు ఈ సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలని తను దాని కొరకు ఎలాంటి ప్రార్థన చేయటం లేదు. కానీ ఆత్మ సంబంధంగా ఆ గొప్ప ఆశీర్వాదం పొందినట్టు తన కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుకున్నాడు. తన కుటుంబము, తన బిడ్డలు, కుమారుడు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలంట? నిత్యము నీ సన్నిధిలో ఉండాలా, నీ మందిరంలో ఉండాలా అనేటువంటి తన యొక్క ఆత్మీయ అంతస్తు చాలా గొప్ప. కనుక దేవుని సన్నిధిలో తను, తన కుటుంబం, తన బిడ్డలు ఉండటం గొప్ప ఆశీర్వాదం. ఇలా దావీదు అదే ఆశిస్తున్నాడు. నీ ఆశీర్వాదం పొంది, నీ ఆశీర్వాదం నుంచి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలా, నీ ఆశీర్వాదాలు పొంది నిత్యము ఆశీర్వదించబడుగాక. పిల్లల ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోరుకుంటాడు. ఈ ఆత్మ సంబంధ ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంటేనే, దేవుని మందిరంలో ఉంటేనే వస్తుంది. కనుక తన కుటుంబము, తన బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలి.
ఏదో ఒకరోజు నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఆశీర్వదించమంటున్నాను. కనుక మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదాలకు పాత్రులైతారు. మనం ఆశ్రయించబడగా మన బిడ్డలు కూడా ఆశ్రయించబడాలి. దావీదు కనుక హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు, దేవుని సంతోషింపజేసిన వాడు దావీదు. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దానికంటే తన కుమారుడుగా, దావీదు కంటే కుమారుడుగా బలమైన వ్యక్తిగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కనుక ఈ విధంగా మనము మన పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి. మన కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదం, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందితే అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకం నుండి భూమి మీదకి రావడం ద్వారా మన యొక్క దుష్టత్వం నుంచి మనల్ని మళ్లించి మన పాపములు క్షమించి కల్వరి శిలువలో చేసిన గొప్ప మర్యాదం ద్వారా ఆయన మనలను మన దుష్టత్వం, మన పాపం నుంచి మళ్లించి మనను ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. చూడండి, ఆ మాట చూస్తే అపోస్తుల కార్యంలో దేవుడు తన సేవకులను పంపించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి రావడం ద్వారా దేవుడు మనకు ఆ దుష్టత్వము, పాపము అదంతా కూడా తీసివేసి దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. ఒక వ్యక్తి ఆ పాపం నుంచి విడుదల పొంది, పాపక్షమాపణ పొంది, మరి బాప్తీసం తీసుకుని ప్రభువుగా జీవిస్తే ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రురాలుగా చేయబడతారు. అందుకే పరలోకవచ్చు. అదే కాకపోతే భూ సంబంధంగా మంచి ఆశీర్వాదం, ధనవంతుడు ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదం భూ సంబంధంగా ఎక్కడ ఉన్నాయి, ధనవంతుడు రాయబడింది. పరసంబంధ ఆశీర్వాదం లేదు, పాతాళంలో కేకలేస్తున్నాడు. భూ సంబంధంగా ఏమి లేనటువంటి ఆ లాజరు భూ సంబంధం ఏమి లేదు. ఏముందా? ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, వస్త్రాలు ఉన్నాయా, బంధువులు ఉన్నారా, పరామర్శించే వాళ్ళు ఉన్నారా, ఆహారం ఎవరైనా, ఏం లేదు, అన్నీ కూడా నీళ్ళే. కానీ భూ సంబంధంగా ఏమి లేకపోయినప్పుడు కూడా పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందినవాడు ఉన్నాడు. కనుక పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా భూ సంబంధముగా అలా ఏమి లేకపోవచ్చు, పర సంబంధం ఆశీర్వాదం. అందుకనే యాకోబు ఆ రాత్రి ఏం చేశాడట? దేవునితో పోరాడి గెలిచిన తర్వాత ఇక దేవుడు అంటూ వచ్చినాడు, నీవు నన్ను వదిలిపెట్టండి, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ. కనుక యాకోబుకి ఏమైనా తక్కువైంది ఆశీర్వాదం? వాళ్ళ మామ కంటే మించి ఆ గొర్రెలు, మేకలు, ఆ యొక్క అన్నిటితోటి వస్తూ ఆ యొక్క దాసదాసీలు అందరూ ఉన్నారు, భార్యలు, దాసీలు, మరి వారందరూ ఉన్నారు. ఏమి తక్కువ లేదు, సమృద్ధిగా ఉంది. వాళ్ళన్న ఏషావు చంపుతాడని 200 మేఘపోతుల గిఫ్ట్, ఒక బహుమానం. ఎలాగ ఆశీర్వదించబడ్డాడు చూడండి. అలాగ ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఇది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆశీర్వదించబడ్డాడు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అంత బుద్ధిగానే ఏం చేస్తున్నాడు? మరణ భయం చేత భయపడుతున్నాడు. వాళ్ళని ఎప్పుడు చంపుతాడు? 400 మందితో వస్తున్నాడు. అంత ఆస్తి ఐశ్వర్యం ఉంది కానీ భయపడుతున్నాడు, కలవరం చెందుతున్నాడు. ఏం జరుగుతో. ఈనాడు మానవుడు భూ సంబంధంగా గొప్ప ఆశీర్వాదం పొందినవాడు ఉన్నాడు. ఈ రాత్రి ఈ మైక్ శబ్దం ద్వారా విలుచున్నటువంటి ఎవరైనా సరే భూ సంబంధంగా చాలా మంది, ఏం తక్కువ లేదు. మంచి పొలం, ఇల్లు, బంగారం, మరి ఉద్యోగము, పదవులు, హోదాలు అన్నీ కలిగి ఉండవచ్చు. కానీ నెమ్మది ఉంటున్నావా? ఒక వ్యక్తి, ఒక మంత్రి మన ఊరికి రావాలంటే ఇక ఒక్కడ వస్తాడా? సాహసం చేసి వస్తాడా? ఎంత భయం! మంత్రి అధికారం ఏమైనా శాసించవచ్చు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఇంకొక ప్రధానమంత్రి అంటే సామాన్య విషయం కాదు. ఇంకొక అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు సామాన్య విషయం కాదు. ఇప్పుడు వస్తారు అంటారుగా. అంత అధికారం ఉంది కదా, అంత పదవి ఉంది కదా, రాలేదు.
వాళ్ళు ఎందుకు ఉండాలి? మానవుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ యాకోబు కూడా అన్నీ ఉన్నాయి, కానీ మరణ భయం పట్టుకో. కనుక ఆశీర్వాదం కోసం ఆ రాత్రి దేవునితో పోరాడి నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ నేను కనుక పిల్లారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ మైక్ శబ్దం ద్వారా నుంచి ఎవరైనా సరే ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం తాత్కాలికమైనది, కొద్ది కాలం ఉంటుంది. నువ్వు ఉన్నంత వరకు ఈ భూ సంబంధ ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే నీ కన్నులు మోయబడతాయో నీ పొలాలు నీ కలిగినటువంటి భూ సంబంధంగా ఏమి కూడా రాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? ఏమి రాదు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేదు. కనుక పిల్లారా, భూమి మీద నువ్వు జీవించినటువంటి దినాలు దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువుకు విశ్వాసం వచ్చి నీ దుష్టత్వం నీ పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభుతో సహవాసం జీవిస్తే ఒక దినం చనిపోతే ఆ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, అదే రక్షణ. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన వాడు. కనుక పిల్లారా, ఆ గొప్ప ఆశీర్వాదం పర సంబంధ ఆశీర్వాదం కాదు. దాని కొరకే భూమి మీద జీవించిన దినాల్లో దాని కొరకు నువ్వు గుర్తెరగాలి. ఆ పరసన ఆశను రక్షణ పొందాలి, నీ పాపం నుంచి విడుదల పొందాలి. ఈనాడు మానవుడు పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. మానవ సంబంధమైనటువంటి మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యముల ద్వారా మంచి కార్యాలు మనుషులు మెచ్చుకుంటారు, కానీ దేవుడు మెచ్చుకోడు. కనుక ఈ రాత్రి కాలం మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడ్డది, దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడ్డది, దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో నీచంగా ఎంచబడ్డది, దేవుని దృష్టికి ఘనం. మనకి రాత్రి కాలం పిల్లారా, ఈ దావీదు యొక్క ఆశ ఏంటంటే నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటున్నట్టు దానిని నా బిడ్డలు నా కుటుంబం అందరూ కూడా నిత్యం నీ సన్నిధిలో ఉండాలి, ఆశీర్వాదం పొందాలని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన కుటుంబాలు కూడా అలాగా, మన బిడ్డలు మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండి గొప్ప ఆశీర్వాదం పొందడానికి మరి పొందాలని మనం ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని 128లో కూడా మనం ఆ వచనాలు మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో సమయం కూడా ఎక్కువ లేదు, కొద్ది సమయం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 128లో 4వ వచనం లేకపోతే 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉండదు, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఒలీవ మొక్కల వలె. ఒక ఒలీవ నూనె, అచ్చ దంచి తీసిన ఒలీవ నూనె దేనికి ఉపయోగపడుతుంది? దీపస్తంభాన్ని వెలిగించి. కనుక పిల్లారా, మన బిడ్డలు కూడా చిన్న వయసులోనే వెలిగించబడాలి, ఒలీవ మొక్కల వలె ఎదగాలి. ఆ మొక్క ఎలా పచ్చగా దావీదు అక్కడ 52 కీర్తన అనుకుంటా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె, ఒలీవ చెట్టు వలె, ఒలీవ మొక్క వలె ఉంటుంది. కనుక మన పిల్లలు అలాగా ఆ మొక్కల వలె. ఆ మొక్క ఏం చేస్తుంది? అందుకనే 65వ కీర్తన కూడా చూడండి ఒక మాట. మొలకెత్తిన మొక్కనే చేస్తాడు దేవుడు. 65వ కీర్తన 10వ వచనం. దాని దుక్కులు విస్తారణ నీళ్లతో నడిపి దాని ఎరువులను చదువు చేయించున్నాము, వాన ధనుల చేత దాన్ని చదువు చేయించున్నాం. అది మొలకెత్తగానే దాన్ని ఇప్పుడు ఆశీర్వదిస్తాడట. మొలకెత్తినప్పుడు మొలకెత్తగా దానిని ఆశీర్వదించున్నాము. కనుక మొలకెత్తిన తర్వాత ఆశీర్వదిస్తుంది. మనకు కూడా దేవుడు మన బిడ్డలను లోకంలో పుట్టించిన తర్వాత దేవుడు క్రమక్రమంగా ఏం చేస్తున్నాడు? వృద్ధిలో తీసుకొస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మొలకెత్తినప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేస్తున్నాడు, నీ జాడలు సారములు. కనుక ఒక సంవత్సరం ఇలా ఆ విధంగా మొలకెత్తినటువంటి ఆ యొక్క చిన్న మొలకలు దేవుడు ఆశ్రయించినట్టుగా
మన పిల్లలు కూడా దేవుడు ఆశ్రయించేవాడు. చిన్నప్పటి నుంచే మనం ఎట్లా ప్రభువు కొరకు పెంచాలి. మన పిల్లలు ప్రభువు కొరకు పెంచవలసిన వారు ఉన్నారు. మోషే తల్లి ఎవరి కొరకు పెంచింది? ఆమె చెప్పింది, ఫరో కుమార్తె నా కొరకు పాలించి పెంచమంటే ఎవరి కొరకు పెంచింది? ఫరో కొరకు పెంచలేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ దాసత్వం గురించి మన ప్రజలు ఇలాగున్నారు, ఇలా కష్టాలు, ఇలాగా శ్రమలు అనిపిస్తున్నారు, మనం ఒక దేశానికి వెళ్ళాలా, అట్లాగే కొన్ని సంగతులు చెప్పినప్పుడు అవన్నీ కూడా ఆ చిన్న వయసులోనే ఆ మోషే విని పెద్దవాడైనప్పుడు ఐగుప్తులు అన్ని తృణీకరించి ఐగుప్తు యొక్క సుఖం అవన్నీ కూడా భోగభాగ్యాలు, ఐగుప్తు యొక్క ధనం అంతా కూడా తృణీకరించి క్రీస్తుతో కూడా దేవుని ప్రజలతో నింద మేలని గొప్ప భాగ్యమని తెలుసుకున్నాను. చిన్నప్పటి నుంచే ఆ మాటలు తెలియపరిచినప్పుడు పెద్దవారైనప్పుడు తొలగిపోలేదు. మనకి రాత్రి కావాల్సిన పిల్లరా, మన పిల్లలు కూడా దేవుడు ఆశ్రయించేవాడు. ఆశీర్వదించాలంటే మనం కూడా ఏం చేయాలి? మన పిల్లలు దావీదు దేవుని సన్నిధికి ఏం చేయాలి? కుటుంబంగా తీసుకుంటారు. పసిబిడ్డలతో వచ్చారట. 2వ దినవృత్తాంతం 20 అధ్యాయంలో ఎలాగ వచ్చారట? శిష్యులతో కూడా దేవుని సన్నిధికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుకు 8వ దినం తీసుకొచ్చారు. పిల్లలు మనం దేవుని సన్నిధికి మనము మన బిడ్డలు భర్తలు కుటుంబ సమేతంగా వస్తే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. అదే దావీదు కోరుకుంటున్నాడు, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఆశీర్వదించు. కనుక రాత్రి కాలంలో మన పిల్లలు అలాగా ఆశీర్వదించాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఎలాగే ఈ ఆశీర్వాదం మనం పొందగలమంటే కొన్ని సంగతులు మనం చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, మొదటి సంగతి 6వ అధ్యాయం 2వ సమూయేలు. దానికి ముందుగా 12వ అధ్యాయం ఆదికాండం. తెలిసిన సంగతులే. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మొదటి వచనం, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులతో నీ తండ్రి ఇంటికి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళింది. కనుక పిల్లారా, రాత్రి కాల సమయంలో అబ్రహాము గురించి మనం చూస్తున్నాం. అబ్రహామును ఆయన్ను అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుడు తనతో చెప్పిన ప్రకారము దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రహాము కనుక అంటే దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. ఆ చెప్పిన ప్రకారం చేయాలంటే చాలా కష్టం కదా. ఇక్కడ ఏం చేశాడంటే లేచి దేశాన్ని వదిలిపెట్టు, బంధువులను వదిలిపెట్టు, తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయలుదేరి అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. బంధువులను వదులుకుంటామా? ప్రభు కొరకు ఈ దినాల్లో బంధువుల ఇంట్లో ఏదో జరుగుతుంది ఫంక్షన్, మరి ప్రభు కొరకు వదిలిపెట్టుకోవడం కష్టమే కదా. వదిలిపెడతావా? ఆ ఫంక్షన్కి పోవాలా? ఇప్పుడు ప్రభువును సంతోషపడతారు. వాళ్ళు లోక సంగతి అన్యక్రాంతంగా చేస్తుంటారు, వాళ్ళతో పాల్గొంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడు ఆరాధిస్తారు. పిల్లలు అబ్రహాము అన్నీ కూడా ప్రభు కొరకు త్యాగం చేసినాడు. అందుకని దేవుడు ఆయన ఆశ్రయించాడు. ఆశీర్వాదానికి మనల్ని కూడా పాత్రలు చేసినాడు. ఈ రాత్రికాల సమయంలో మనము మన కుటుంబము ఆశ్రయించబడాలంటే అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేశాడు. అన్ని వదులుకున్నాడు, త్యాగం చేసినాడు. ఎవరైతే దేవుని కొరకు త్యాగం చేస్తారో వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను ఆశ్రయిస్తాడు. రూతును ఆశ్రయించాడు కదా.
రూతును అన్ని వదులుకుంది కదా, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, ఇంటి వారిని, దేశాన్ని వదులుకొని వచ్చింది కదా. ఆశ్రయించాడా లేదా? ధనవంతుడైనటువంటి బోయాజుతో వివాహం అయిన తర్వాత ఆ రూతులో నుండే ఎవరు వచ్చారు? సృష్టికర్త. కనుక పిల్లలు ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ ప్రపంచం అంతా అమ్మించిన బైబిల్ గ్రంథంలో పేరు రాయబడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడా? భూమి మీద ఎంతో కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. ఎన్నిక లేనటువంటి మోయాబు, శాపగ్రస్తురాలైనటువంటి, సమాజంలో చేరడానికి వీలు లేనటువంటి స్త్రీ యొక్క త్యాగాన్ని బట్టి ముందుకుపోయారు. అమ్మా, నీ తల్లిదండ్రులు జన్మభూమిని విడిచి ఇంతకుముందు ఎరగినటువంటి జనం దగ్గరికి వచ్చావు. కనుక పిల్లలు ఈ రాత్రి కాల సమయంలో మొదటి సంగతి ఏంటంటే ప్రభువు చెప్పినట్లు రావడం, అన్ని త్యాగం చేయడం ద్వారా ఈ ఆశీర్వాదం మనమే కాదు, మన బిడ్డల మీద కూడా వస్తుంది. రాత్రి కాల సమయంలో ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి. రెండవ సంగతి చూస్తే మనకు తెలిసినటువంటి విషయాలే. ఇరవై 22వ అధ్యాయం కూడా చూడండి. 22వ అధ్యాయం 18. ఇది కూడా మనకు సాదృశ్యం. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. మొదటి సంగతి, ఎవరైతే ప్రభువు కొరకు అన్ని త్యాగం చేస్తారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది, ఎవరైతే దేవుని మాట వింటారో, ఇక్కడ అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అడిగిన దానికి దేవుడు ఏం చేసినాడు? అబ్రహాం ఇచ్చాడు, క్రయం చెల్లించాడు, సమర్పణ. తన కుమారుడే దేవుని కొరకు బలిగా అర్పించినటువంటి విధానం. ఒక దేవుడే అలాంటి కార్యం చేయాలి. కనుక ఇక్కడ మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వల్ల, దేవుని మాట వినేటువంటి కుటుంబము, ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఇస్సాకును ఆశ్రయించినాడు, యాకోబును ఆశ్రయించినాడు, యోసేపును ఆశ్రయించినాడు. ఇలాగా మరి 12 గోత్రగత అందరూ కూడా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక రాత్రి కాల సమయంలో మన కుటుంబం, మనలను, మన బిడ్డలు ఆశ్రయించాలంటే దేవుని మాట వినేటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని మాట వింటున్నామా లేదా? ఇక్కడ అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవునికి క్రయం చెల్లించి వెట్టిగా మాట వినడం కాదు, మాట విన్నట్టుండగా కానీ క్రయం చెల్లించాడు. అంత గొప్ప క్రయము లేకున్నటువంటి కుమారుని దేవునికి వెనుదీయలేదు. కనుక నీవు ఈ కార్యం చూడండి. అక్కడ మాట అలాంటి నా మాట విన్నాను. 16 వచ్చింది. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడియ వెనుదీయక ఈ కార్యం చేసినందు నేను నిన్ను ఆశీర్వదించి. అంటే ఇది మాట విని దేవుని కొరకు ఒక సమర్పణ చేశాడు, త్యాగం. కనుక మాట వింటాం కానీ ఆ త్యాగం చేయాలంటే చాలా కష్టం. దేవునికి సమర్పణ, త్యాగం చేయాలంటే చాలా కష్టం. కనుక ఇక్కడ అబ్రహాము వట్టి మాట వింటాం కాదు, ప్రభువు కోరింది, ప్రభు అడిగింది ఇచ్చాడు. ఏమాత్రం కూడా దానికి శరీర సంబంధంగా కుమారత్వం అది ఆలోచించలేదు, రక్త సంబంధం ఆలోచించలేదు, నా గర్భానికి ఉన్నటువంటి కుమారుని ఇవ్వటం అని ఆలోచించలేదు. దేవుని కన్నా దేవుని ఎక్కువగా ఇచ్చి కుమారుని తక్కువగా ఇచ్చినాడు. అందుకనే దేవుని మాటకు విధేయత చూపించినటువంటి ఈ యొక్క అబ్రహాము ఆశ్రయించినట్టు మనం కూడా దేవుడు అనేక సందర్భాల్లో మాట విన్నట్టు ఉంటాం కానీ విధేయత చూపించాం. దేవుడు అడిగింది మనం ఇవ్వలేము. అందుకని ఆశీర్వాదాలు మనం పొందటం ఈ రాత్రి కాలంలో దేవుని
అడిగింది ఇచ్చి దేవుని మాటకు విధేయత చూపించినటువంటి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మొదటిది, దేవుని కొరకు అన్ని త్యాగం చేశారు, బంధువులు, స్నేహితులు, దేశం. అందుకని దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని కొరకు సమర్పణ, తన కుమారుడే అన్ని ఇస్తాం కానీ బిడ్డలు ఇస్తాం మనం, తన కుమారుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వాదంలో మనం కూడా పాల్గొంటాం. మూడవ సంగతి చూడండి, రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం 26:3 ఆదికాండం 26:3. ఈ దేశమందు పరవాసివయ్యుడుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకుతో దేవుడు చెప్పేటువంటి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఐగుప్తులోనికి వెళ్ళద్దు, లోకంలోనికి వెళ్ళద్దు. ఈనాడు ప్రభువు నమ్ముకున్నటువంటి మనం ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అబ్రహాము తర్వాత లోతు ఇద్దరు పశువుల కాపులకు వైరం వచ్చేసి బహుగా దీవించాడు, ఆశ్రయించాడు అబ్రహాము లోతు. అయితే ఒక దినం అబ్రహాం పిలిచి, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉంది, కలహం ఉండడానికి వెళ్ళేది కనుక నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడవ తట్టుకు పోతాను చెప్పినప్పుడు సరే, ఈయన కూడా అవకాశం చూస్తున్నాడు పోవడానికి. ఆ సుగమ గమన ప్రాంతాలు పచ్చగా ఉన్నాయి, ఫలభరితంగా ఉన్నాయి, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నేను ఇటు వెళ్తాను, అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ యొక్క ఆస్తి ఎంత గొప్పదిగా ఉంది చూడండి. ఆదికాండం 13వ అధ్యాయంలో ఆదికాండం 6:13 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను. ఎట్లా ఉందంటే ఆస్తి, పశువులు, గొర్రెలు విస్తారంగా ఉంది. ఆ ప్రదేశంలో పట్టడం లేదు వాళ్ళ ఆస్తి. ఇలాగా ఆస్తి సమకూర్చుకొని ఐగుప్తులో ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళినటువంటి లోతు లాస్ట్ ఏం తెచ్చాడా? ఒక గొర్రె పిల్లలను తీసుకొచ్చాడు బయటికి. ఏమైపోయింది ఆస్తి? అన్నీ కూడా నిల్లైపోయినాయి. లోకంలోనికి ఏం తెచ్చాడు? శాపం తెచ్చాడు. అమ్మోనీయులను, మోయాబీయులు. భార్య కూడా భూస్తంభం అయిపోయింది. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో శాపగ్రస్త ప్రదేశానికి వెళ్ళి ఎంత నష్టపోయినాడు. కనుక పిల్లారా, మనం ఆశ్రయించబడి అబ్రహామును అలాగే ఆశ్రయించాడు దేవుడు. లోతు కూడా అలాగే ఉండాలి కదా. విస్తారమైనటువంటి సంపత్తో పోయినటువంటి ఆ యొక్క లోతు వచ్చేటప్పుడు ఏం చేసినారు? లోకంలోనికి వెళ్తే జరిగేది అదే, ఐగుప్తులోనికి వెళ్తే జరిగేది అదే. సొదొమ గొమొర్రా ప్రాంతాలు లేకపోతే బాగుంది. ఈనాడు మనం చాలా చూస్తుంటాం. ప్రభువు నమ్ముకున్నటువంటి మనం వివాహ సందర్భాల్లో ఏం చేస్తుంటాం? చాలా ఆస్తి బాగుంది, రక్షణ లేకపోయినా పర్వాలేదు, 10 ఎకరాల పొలం ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, బంగారం కూడా కేజీలు, అన్నీ చూస్తాం, భూ సంబంధం చూస్తాం. ఐగుప్తులోనికి వెళ్ళక ప్రభు అలా చెప్తున్నాడా? చెప్పదు. ప్రభువు నమ్ముకుంటే చాలు, ఏం లేకపోయినా. ప్రభువు లేకుండా అన్నీ ఉన్నా నేను, ప్రభువుని కలిగి ఏమి లేకపోయినా చాలు. దేవుడు సాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ రాత్రి కాలంలో 3వ సంగతి, ఇస్సాకు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఈ దేశం నుండి కనాను దేశం ఉంది, పరవాశ్రయుడు, నేను నీకు తోడుకుంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. కనుక ఈ రాత్రి కాలంలో 3వ సంగతి, ఆశీర్వాదం పొందాలంటే లోకంలోనికి వెళ్ళకూడదు. ఇంతకుముందు చేసినటువంటి పద్ధతులు అనుసరించకూడదు, నష్టపోతాను. లోతు వెళ్ళిపోయినాడు, వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, ఆ ఊళ్ళో పెద్దగా ఉన్నాడు. ఇక రాను అన్ని పరిస్థితులు అయిపోయాయి, తారుమారైపోయిన పరిస్థితులు. రాత్రి కాలంలో
ఐగుప్తులోనికి వెళ్ళగా. ఏం చేస్తానంట, నేను నీకు తోడుగుండి ఆశీర్వదిస్తాను. మనకి రాత్రి కావాల్సిన పిల్లరా, మూడవ సంగతి ఆశీర్వాదం. అంటే లోకంలోకి వెళ్తే ఆశీర్వాదం, ప్రభువులో ఉంది ఆశీర్వాదం. మనకి రాత్రి కాలశంలో ఈ గొప్ప ఆశీర్వాదం పొందాలంటే మొట్టమొదటిగా అందరినీ వదిలిపెడతారు ప్రభువు కొరకు. అప్పుడు ఆశీర్వాదం పొందుతాం అబ్రాహాము. తర్వాత ప్రభువుకు విధేయత చూపించాలి, ప్రభు కొరకు త్యాగం చేయాలి. అబ్రాహాము రూతు వలె త్యాగం చేసినట్టు ఆశీర్వాదం పొందుతారు. మూడవది లోకంలోకి వెళ్ళకూడదు, ఐగుప్తులోకి వెళ్ళకూడదు. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మనం అలాగుంటే మన బిడ్డలు కూడా అలాగే లోకంలోకి వెళ్ళకూడదు, లోకంలోని పరిస్థితి చేయకూడదు, ఐగుప్తులోకి వెళ్ళకూడదు. వెళ్ళి మన పితలైపోయి ఎన్ని నష్టాలు తెచ్చుకుంటాం. కనుక ఆహాబుతో యెహోషాపాతు ఏం చేశాడు, బియ్యం పొందాడు, వెళ్ళాడు, మంచి విందు చేసినాడు, యాట్లు కోసి పెట్టాడు. ఇక తిని నేను కూడా నీవాడే, నీతో కూడా యుద్ధానికి నేను కూడా వస్తాను. దేవుడు త్రుట్లో తప్పించాడు, లేకపోతే ఈయన కూడా చనిపోయాడు. అందుకని అక్కడ ఒక మాట 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో నీవు మాట అయితే భక్తిహీనులకు సహాయం చేశామని సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. ఎప్పుడు కోపం వస్తే మన కుటుంబాల మీదకి, తండ్రుల దోషము కుమారుడి మీదకి వస్తుంది. చూసారు ఇక్కడ విషయం ఏంటంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితే కదా, అందువలన యెహోవా సన్నిధిని కోపం నీ మీదకి వస్తుంది. భక్తిహీనులు లోకంలో వాళ్ళ సంగతి అంటారు. మా ఊళ్ళో ఒక తిరణాలు ఎందరు ఈ సంవత్సరం 16 పెట్టారంటే వీళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు. ఒక్కొక్కళ్ళు 20,000 30,000 ఇవ్వచ్చా ఇవ్వకూడదు చెప్పండి. ఈ పద్ధతి ప్రకారం వాక్యానుసారంగా ఇస్తే ఏమైతే దేవుని కోపము మన కుటుంబం మీదకి దిగుద్ది, మన బిడ్డల మీదకి దిగుద్ది. ఇక్కడ భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడైతే చాలా కష్టం కదా వాళ్ళకి సహాయం చేయడం. అంటే ఏంటంటే ఏదైనా ఇట్లా జరుగుతుంటాయి, ఇంకేమైనా ఉంటాయి కదా పరిస్థితులు, చాలా కష్టంగా ఉంటాయి. మేము మా మందిరం దగ్గర ఏదో ప్రోగ్రామ్ పెడతాం, పాత కచ్చీలు రకరకాల చెప్పకూడదు. మరి మీ దేవుని కార్యం ఇది కూడా ఏంటి సంతాలని అడుగుతారు, ఏం చేయాలా? అలా చెప్తారు కదా, చర్చలు ఇప్పుడు కూడా జరుగుతుంటాయి. క్రిస్మస్ మా ఏరియాలో చెప్పకూడదు, రోడ్డు తోటి మందిరంలోనే స్టేజ్ కట్టి చేస్తుంటారు, ఊళ్ళో మొత్తం వస్తారు, వాటికి కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళు అన్నిలు. అది చేయొచ్చా మనం? వాక్యానుసారంగా లోకంలో వీళ్ళు కూడా అలా అయిపోతున్నారు. ఒకసారి నేను చాలా బాధ వేసింది, బైక్లో చేసి కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో. ఓ పాస్టర్ గారు సరే మా కుమార్తె మ్యారేజ్ రెడ్డి పాస్టర్ గారు చాలా ఘనంగా నా దగ్గరికి వచ్చి పుట్టుకూరులో అక్కడ ఉన్నాయని ఆహ్వానించాను. సరే తప్పకుండా వస్తానని చెప్పాను. నేను ఒక సహోదరుని తీసుకొని వెళ్ళాను. సరే భోజనం చేస్తున్నాము, భోజనం వేసి బయటకు వస్తున్నాము. అంతలేక ఆ ఊళ్ళో వాళ్ళు హైందవులు వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి అంటున్నాడు పాస్టర్ గారు, అయ్యగారు అక్షతం చల్లిపోండి. ఆ కుమార్తె అల్లుడికి ఏం చేయాలంటే వీళ్ళందరూ హిందూ పెద్దలను ఆహ్వానిస్తారు, అక్షంతలు చల్లిపోండి అంటున్నారు. నేను కనపడితే విద్యా సంగతి చాలా బాధపడ్డా, ఎందుకు వెళ్ళానా అని.
ఇక వాళ్ళని తీసుకొని వెళ్తూ లోపలికి ఇద్దరు కూర్చోబెట్టారు, కూర్చున్నారని అక్షంతలు చల్లాలి ఉంది. ఎక్కడెక్కడ పద్ధతులు బైబిల్లో ఇలాంటి ఇవన్నీ చేస్తుంటారు లోకంలో. కనుక పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకములో ఇహలోకమాలిని అంటకుండా తాను కాపాడుకోవాలి. మళ్ళీ కూడా ఏం చేస్తారు? మేమందరం క్రైస్తవులు అంటారు. వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. లోకంలో చేసిన కన్నా విచిత్రంగా చేస్తుంటారు. అలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా వెళ్ళను. అదేదో ఆ రోజు వెళ్ళాను, వెంటనే సైలెంట్ ఒక ఆయన ఉంటే ఒక గిఫ్ట్ కావాలిచ్చేసి ఇవ్వండి చెప్పేసి వచ్చేసి ఆయన వాళ్ళు వెంట పడుతున్నాడు. అక్షంతలు కలిపి అక్కడ పెట్టారు. ఎంత బాధ వేసి ఇంటికి వచ్చాక అనుకున్నాను. కనుక పిల్లలు ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో పరిస్థితులు. అందుకని ప్రభువును నమ్ముకున్నటువంటి మనము మన కుటుంబాలు నిత్యం ఆశీర్వదించాలంటే, మన బిడ్డలు ఆశీర్వదించాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం లోకంలోనికి వెళ్ళాలి, ఐగుప్తులోనికి వెళ్ళాలి. లోకంలో వాళ్ళకి ఏదైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం చేయము. సహాయం చేస్తే దేవుని కోపం మన మీదకి, ఇది కూడా దేవుని కార్యం అంటారు. ప్రోగ్రాం పెట్టి ఇది కూడా చేయొచ్చు. మనం అట్లాగా చేయము. మనం చేయాలంటే మన దగ్గరే మనం చేయాలి. మేము కూడా హిందువులు ఒకరోజు మరి మా బంధువులు, మా ప్రెసిడెంట్లు అందరూ మా దగ్గరికి వచ్చారు. మా దగ్గర మేమందరం మందిరానికి వెళ్ళాం. వచ్చి 2 కమాండర్లు వేసుకుని వచ్చాను. మేము వచ్చి కూర్చున్నాను. మా నాన్నగారు అయ్యా ఏం చెప్పాలి వాళ్ళకి, ఏదో గుడి కట్టిస్తున్నట్ట హిందువుల గుడి, వాళ్ళకి అందరూ 10,000 వేశారట, ఏం చెప్పాలని చెప్పి మా నాన్న చాలా కలవరం చెందుతుంది. నువ్వేం కలవరం చెందుతుంది, నేను మాట్లాడతాను, సైలెంట్ గురించి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ టీలు తెప్పించాను. చక్కగా టీ తాగారు. ఏది చెప్పండి అని ఏముంది, మన తరపున మన కులం తరపున సత్తెనపల్లిలో గుడి కట్టిస్తున్నాము చూడు, ఒక్కొక్కళ్ళు 10,000 పదహారు, 20,000 పదహారు, 5,000 పదహారు ఉన్నాయి. మీరు కూడా మీ శక్తి వచ్చి లేకుండా ఈ చందా రాయండి. ప్రెసిడెంట్ అంట, మా ఊరు ప్రెసిడెంట్ చాలా మంది వచ్చారు. ఒక 15-20 మంది వచ్చారు. నేను చెప్పాను ఏం చేయాలి, మనం కళ్ళ తగ్గించుకోవాలి. నేను ఇయ్యమని చెప్పేసి కండిషన్గా చెప్పకూడదు. జ్ఞానంగా మనం నేను చెప్పాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు నెమ్మది దొరికింది, శాంతి దొరికింది. ప్రభు సన్నిధికి వెళ్తున్నాము. మా కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఆ చందా వేయడానికి మేము సమర్థులు ఎంతైనా ఇస్తాం. మీకు ఆ డబ్బులు నేను ఇస్తే దేవుని కోపము మా మీదకి దిగుతుంది. ఇంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మా కుటుంబం మీదకి దేవుని కోపం దిగితే మా కుటుంబం ఏమైపోతుంది? నష్టపోతుంది. మా కుటుంబం నష్టపోవడం మీకు ఇష్టమా? మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడం ఇష్టమా? చెప్తారు దానికి జవాబు. ఆలోచించండి. మీ కుటుంబం ఎందుకు నష్టపోవాలి? వాళ్ళ నుంచి వచ్చిన సొల్యూషన్ మీ కుటుంబం నష్టపోతుంది. మేము నష్టపోకుండా ఉండాలంటే దయచేసి మమ్మల్ని అడగండి. నష్టపోవాలని చెప్పండి. ఒక్కటి ఎవరైనా నష్టపోవాలని చెప్పండి. అరే వెళ్ళిపోదాం పండి, అదే మేము ఇయ్యమంటే కండిషన్. వాళ్ళు కూడా వాళ్ళ ప్రభులోకి వస్తారండి. వాళ్ళు కూడా కొద్ది ప్రభులోకి వచ్చారు. కనుక పిల్లారా, ఈ రాత్రి కాల సమయంలో మనము లోకములోనికి వెళ్ళకూడదు, ఐగుప్తులోనికి వెళ్ళకూడదు. పడుతుందా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోక స్నేహం చేయవారు దేవునికి శత్రువు. చాలా క్రైస్తవ జీవితం చాలా కష్టం. ఏదో ఉడతా భక్తి అంటే సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించిన వారు హింసపోతారు. మామూలు భక్తి అయితే వాడు పిలిచి అక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, అక్కడికి పోవచ్చు. ఇది మామూలు భక్తి. సద్భక్తి అయితే నేను రాలేదు, ఆ విందుల్లో నేను పాల్పొందలేను, ఆ కార్యాల్లో నేను ఉండలేను, ఆ స్థలంలో నేను ఉండలేను అని చెప్పేసి అయితే చాలా కష్టం. పిల్లల 3వ సంగతే కదా, ఆ యొక్క ఇస్సాకు
ఐగుప్తులోనికి వెళ్ళక ఏం చేయాలా? ఈ దేశం నుండి పరవాసమై ఉంటుంది, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఇది మూడవది. నాలుగవది చూద్దాం. నాలుగవది చూద్దాం. రెండవ సమయంలో 6వ అధ్యాయము, 2వ సమయంలో 6వ అధ్యాయము 12వ వచనం. దేవుని మందస్సం ఉండటం వల్ల యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించినాడని సంగతి దావీదుకు వినబడగా. ఒబేదెదోము ఇంటి వారిని ఏం చేసినాడ? దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వదించడానికి కారణం ఏంటంట? మందస్సము కలిగి ఉన్నారు. ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంటుందో, ఆరాధన ఉంటుందో, కుటుంబంలో కలిసి అలాగా ప్రార్థన చేసుకుంటారు, దేవుని సన్నిధి కలిగి ఉంటారు, ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కనుక ప్రభువును నమ్ముకున్నటువంటి మనం దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి ఆరాధిస్తున్నాం. తర్వాత అనేక మంది ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధి మందసం దేవుడిని కలిగి ఉండటం, దేవుని సన్నిధి ఇతరుల కొరకు ప్రార్థించడం, ఇతరుల క్షేమం కోరడం. యోబు తన స్నేహితులతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి తన క్షేమస్థితిని మరలా దయచేసాడు. కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం. మనకి రాత్రి కాల సమయంలో ఒబేదెదోము ఇంట్లో మందసం ఉంది, అందుకని దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించినాడు. నాలుగవది, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో, ఆరాధన ఉంటుందో, దేవుని సన్నిధి ఉంటుందో ఆ ఇంటిని బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగుందే మన ప్రభావం. లేస్తున్నాడు, ప్రభుని ఆరాధించాలి, తర్వాత ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని సన్నిధి, దేవుని మనసాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ప్రార్థన, ఆరాధన. అలాగుంటే ఆ కుటుంబాన్ని దేవుడు, వారి బిడ్డలను కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా ఆ గొప్ప ఆశీర్వాదం. నాలుగవది. ఐదవది ఆశీర్వాదం. ఎక్కువ గురించి మనకి సమయం లేదు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. సందర్భంగా మనము, మన కుటుంబం, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి. ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. ఇంకొద్దిగా ఏదన్నా ఆయన దేవతని చెప్పాలి, ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి ప్రభు అంశం 30వ వచనం 44 తొలుచూరు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలము అన్నిటిలోను మొదటివియు యాజకులను మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి యాజకుడికి ఇవ్వలను. నా మాటలే కాదు, సందర్భం వచ్చి చెప్తున్నాను. ఏదన్నా మీరు చెప్పాలి. ఆశీర్వాదం, మన కుటుంబాలు ఆశీర్వాదం. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో మొక్కుంటారు. మొట్టమొదటిగా చెప్తుంది ప్రథమ ఫలములన్నింటి మొదటివి యాజకులు. ఉద్యోగం మొదటి చేద్దాం. ఏం చేయాలి? మా తమ్ముడు కుమార్తె ఉద్యోగం వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 35,000 రూపాయల శాలరీ. అది తీసుకెళ్ళి హెబ్రోన్లో వేసి వచ్చాడు. మెడల్స్ ఉంటారు. ఎక్కడైతే మనము దేవుని వాక్యం వింటున్నామో, ఎక్కడైతే యాత్ర చేస్తున్నామో, ద్వితీయోపదేశాలు అక్కడికే చెందాలి. అవి దేవుని పెట్టులోనికి వెళ్ళకూడదు. వాక్యానుసారం ఎక్కడికి రావాలి అంటే, నా మాట మళ్ళీ ఒకసారి చదవండి.
పెట్టెలోకి వేయకూడదు, దశం బాగా పెట్టెలోకి వేయాలి. మొట్టమొదటిగా ప్రథమ ఫలాలు. మనం మా దగ్గరికి గుమ్మడికాయ తీసుకొచ్చి చాలా ఉన్నాయి అన్న. మొట్టమొదటి తీసుకు మొట్టమొదటి ఏం చేస్తే కూరగాయలు తీసుకొస్తారు, మొట్టమొదటి ఎన్ని తీసుకొస్తారు అంటే ఆశీర్వాదం మనం పొందాలంటే ఈ దశం భాగం వేరు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. చాలామంది సలహాలు ఏమిస్తారంటే ఇది ఆయనకి ఎందుకండి పెట్టలేదు, పెట్టెలో ఏమని ఉంటే ఉందా దీంట్లో చదవడం ఒకసారి. మీ ప్రతిష్టాత్మకలోను తొలుచూలు వాటన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలము అన్నిటిలోను మొదటివియు యాజకుని వలన మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. ఇప్పుడు మా దగ్గర కొంతమంది యాదవులు ఉన్నారు. ఇంతకు ముందు అందరికీ గొర్రెలు ఉంటాయి, మీటింగ్ పెడితే మొత్తం అయ్యే తీసుకొచ్చాము. ఇప్పుడు లేవు, ఒక ఇద్దరు ముగ్గురు గుంటి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసు నా దగ్గరికి వచ్చి ప్రార్థన మన దాన్ని ప్రభువు తీసినాము, ప్రార్థన చేసి 2 ఉన్నాయి. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు చేస్తే వాళ్ళు తీసుకొస్తాను, అవసరమైనప్పుడు తీసుకుని లేకపోతే అట్టేస్తాను. ఇట్లాగే సేవకులు స్వాప్ జరిగినప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటిని ఉపయోగిస్తాం. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ తీసుకొచ్చి పెట్టలేకపోవాలి. ప్రథమ ఫలాలు మొట్టమొదటి పుట్టినాయి, తొలుచూలు పుట్టినాయి. ఏం చేశాడు ఆదాము కుమారు కయ్యూని ఏమేమి ఏం చేశాడు, శ్రేష్టమైనవి తొలుచూలు పుట్టినవి తీసుకొచ్చాడు లేదా. అలాగే ప్రియులారా, అలాగే అట్లా తీసుకురావడం ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదం. ఉదాహరణకి బైబిల్లో ఏలియా ఆ కెరీర్ వారి దగ్గర తీసుకొచ్చింది కాకులు, తర్వాత అక్కడ ఒక ఆమె వచ్చింది కట్టేరుకోవడానికి, విధవరాలు. అమ్మా ఒకసారి అయిపోతుంది కదా, నాకు ఒక మొట్టమొదటి అప్పం తీసుకురండి, మళ్ళీవాడు నాకే లేవు, నా కుమారుడికి నాకు ఒక రోజు మాత్రం ఉంది. ఆ గుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో పట్టెడు కొంచెం లేదమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. చదువు మొదట అప్పుడు మొదట చేసి నాయదు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. మరియు భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె అయిపోలేదు. ఎలాంటి గొప్ప ఆశీర్వాదం. ఎన్ని సంవత్సరాలు కరువు కాలం? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ఇక ఆ ఊరు ఏమైందో తెలియదు. ఎంతమంది టూరిస్టులు కూడా ఆహారం లేదు, కరువు, వర్షం లేదు, పంటలు లేదు, తగ్గిపోయింది. తీసుకుంటూ వస్తుంది నూనె, ఫ్యాక్టరీ అయినా రిపేర్ వస్తే తగ్గిపోతుంది, కానీ నూనె వస్తూ ఉంది, పిండి వస్తూ ఉంది. 5 స్టార్ హోటల్ అయితే ఏమి ఆ ఊళ్ళో ఎంత గొప్ప ఆశీర్వాదం. ముట్టుకూరు వచ్చిన కొత్తల్లో ఒక కుటుంబం మాకు తల్లిదండ్రులాగా, వాడు ఏం చేసినా కర్రీ ఏం చేసి తీసుకోవచ్చు. అలాగా ఆ కుటుంబంలో దేవుడు ఇప్పుడు ఎలాంటి ఆశీర్వాదం అంటే వాడు 4 సేవకులు, 4 సేవకురాళ్ళు, 4 సేవకులు. ఆ కుటుంబంలో ఒక పాప తప్ప అందరూ సేవకురాలే, అందరూ సేవకులు. పేదవాడు, ఇట్లాగే కోళ్ళు పెంచేవాడు. సేవకులు వచ్చినా మన దగ్గర ఉండేది. ఆ వాడు చేయాలంటే 2 చేసేవాడు. మెషక్ కూడా తెలుసు, అబ్దోల్ గారు ప్రభు మహిమలోకి వెళ్ళింది. వచ్చారంటే ఆయన వచ్చాడు అన్నా ఎన్ని చేయమన్నా, వాడు చాలు లేదన్నా సమృద్ధి 2 చేసాడు. నాటుకోడు గుంపులు ఉంటాయి. పిల్లారా ఏం తక్కువ పేద కుటుంబే కానీ ఆ ఇంట్లో వాడు చేసినట్టు ఏం చేసినా వాళ్ళ కుమార్తె కూడా పోదు, కానీ వాళ్ళ కుమార్తె అల్లుడు కూడా సేవకులే. మా దగ్గరికి వచ్చేది మొట్టమొదటి. ఏం చేసుకున్నా ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, కానీ 4 సేవకురాలు, సేవకులు. గొప్ప ఆశీర్వాదం. కనుక పిల్లారా ఇక్కడ ఇవేం చేసింది, మొట్టమొదటి అప్పము ఒక్కటే కలిగించింది. ఒక్కటిస్తే 3.5 సంవత్సరాల కాలం అంతా కూడా గొప్ప ఆశీర్వాదం. మనం ఆ ఒక్కటి ఇవ్వం, ఇంత జీతం ఇవ్వాలి, 50,000 ఆయనకి చేతికి
అందరూ వద్దంటారు కొద్దిమంది సలహాలు. ఏదైనా చేసి లేకపోతే మీటింగ్ పెట్టుకుని మేము ఎట్లా చేసేవాళ్ళని చేసుకున్నాము. నమ్ముకున్న కొత్తల్లో సంగీతరావు గారు పాస్టర్ గారు సంవత్సరం దశం బాగా పోగు చేసేసి మీటింగ్ పెడితే అప్ప ఏమి సంతోషపడాడు. అప్ప ఏం చేసేది అబ్రాహం పేటర్ గారు. ఆయన తెలియదు మేము దొంగల సంగతి. ఒక రోజు ప్రభు వాక్యం ద్వారా తెలియపరిచినప్పుడు అప్పుడు క్షమాపణ పెడుతున్నాం. ఎప్పుడు అలా చేయలేదు. దానికి సంబంధించి దానికే ప్రథమ ఫలాలు ఇట్లా చేయడం ద్వారా మన కుటుంబానికి నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది ఎన్నో సంగతి? 5వ సంగతి. తర్వాత కనుక ఈ విధంగా మనం ఇదేదో నేను చెప్పినాను కాదు, చేసి చూడండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. మనము ఆ విధంగా ఏదో మాటలు కాదు కానీ క్రియలు కనపడాలి. దేవుడు అద్భుతంగా చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో ఆ వాక్యం 0 పుల్లైనను తక్కువ విధవరాలు, పేద విధవరాలు సంగతి చూసుకొచ్చాం కదా. సారే పద్ధతి ఆశీర్వాదం పొందలేదా? అలాగే మన కుటుంబాలు ఎందుకు ఈనాడు లేని పరిస్థితి, కలవరాలు, అప్పులు, శోధనలు. ఎందుకంటే మనం దేవుని విషయం ఆలోచన చేయము. దేవుని బాగా వేయటం లేదు. ఈ ప్రథమ ఫలాల సంగతి అయ్యా డైరెక్ట్గా ఎక్కడికి పోవాలంటే అక్కడికే పోవాలి, ఎక్కడికి పోవాలి. అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. కనుక పిల్లలు ఇది 5వ సంగతి. ఇక 2 సంగతులు చూసుకొని త్వరగా ముగించుకుందాం. శరీర బాగా చూద్దాం. 123 చిత్రంలో చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. 128 చదువుకుందాం. 2 వచనాలు చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాన్ని అనుభవించదు. నీకు ధన్యుడు, నీకు మేలు కలుగు. నీ లోటు నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వెలుగు. నీ భోజన బలసు చెక్కుల ఒలివ మొక్కలు వెలుగు. యెహోవాయందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వారిని, వారి కుటుంబాన్ని, వారి భార్యను, వారి పిల్లలు ఆశీర్వదిస్తాడు. కనుక పిల్లల రాత్రి కావాల్సిన ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకోవాలి, మార్గంలో నడుచుకోవాలి. రాత్రి కాలశంలో దేవుడు అంటే ఏదో అటు ఇటు వెళ్తున్నావు. యేసు క్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుచుకుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉంటుంది. నీ భార్య ఎలాగుంటుందంట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజన బలచుంటు నీ పిల్లలు. రాత్రి కాలశంలో 6వ సంగతి ఏంటంటే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నడుచుకుంటారో వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఉంది. రాత్రి కాలశంలో ఆయన మార్గంలోనికి రాకుండా చాలా మంది ఎలా ఉన్నారంటే పురాతన మార్గాలు ఉన్నారు. మేలు కొరకు మార్గంలోనికి రావడం లేదు. వాళ్ళకి నెమ్మది లేదు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట 9వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయంలో 16వ వచనం యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గం నిలుచుండి పురాతన మార్గం గురించి విచారించిన మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకునేటప్పుడు మీకు నెమ్మది అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్తున్నారు. చూసారా? మేలు కలుగు మార్గం, నేనే మార్గం సత్యం జీవమని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ మార్గంలో వస్తే మేలుంది, నీకు క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, నీ కుటుంబానికి దేవుని ఉంది. నాకు అవసరం లేదని తృణీకరిస్తే నీకు నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. ఈనాడు పురాతన మార్గంలో కూర్చి విచారించుడి, పురాతన మార్గంలో నడుచుకుంటున్నారు. ఎక్కడున్నాడండి దేవుడు? మా తాత ముత్తాల నుంచి లేడు అని చెప్పేసి పురాతన మార్గాలు నడుచుకుంటున్నారు. నెమ్మది లేదు. పురాతన మార్గాల్లో నడుచుకున్న నీవు ఇంతకుముందు పద్ధతులు అనుసరించు. ఇంతకుముందు నడిచేవాడు, ఇప్పుడు కూడా నడిచేను. నేను చిన్నప్పుడు ప్రమిదలు పెట్టి వెలిగించుకునేవాడు. ఆ కిరోసిన్ తోటి లాందర్ ఉండేది. ఇప్పుడు అలా ఉందా? మాకు ఫ్యాన్లు తెలియదు, కరెంటే లేదు మా ఊరికి. 6-7 గంటలకే పడకలు అందరూ 7ంటికే ఉరకబెట్టి నిద్రపోదు.
వెళ్ళాలంటే బస్సులు లేవు, నడిచి వెళ్ళాలి. మా తాతగారు ఒక ఆయన దాదాపుగా 53 కిలోమీటర్లు, మా ఊరు నుండి 53 కిలోమీటర్లు 7 గంటలు లేచి ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆ ఊరు నుంచి అవన్నీ తీసుకొని వచ్చి మెటీరియల్ మళ్ళీ ఇంటికి వచ్చాక 5 అయ్యేది. కళ్ళు ఇక్కడికి పోయిపోయింది. ఎంత కష్టం. బస్సులు లేవాడు. మరి అలాగ నడిచి వెళ్తారా? ఆ ప్రమిదలు పెట్టుకుంటారా? పూర్వ దినాల్లో మేము సంగటి, జొన్నలు, సొంతలు ఇప్పుడు అవి ఉన్నాయా? సంవత్సరానికి పండుగలు వస్తే ఈ రైసు స్వామి పువ్వు అనేవాడు, ఎంతో విలువ. ఇప్పుడు అలాగ ఉందా? ఆ పద్ధతులు అనుసరిస్తున్నారా? ఇంతకుముందు సెల్ ఫోన్లు లేవు కదా, ఇప్పుడు ఎందుకు సెల్ ఫోన్లు? మరి మాకు కూడా కుదరటం. మా దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి మా వాళ్ళు సేవకులు, ఆయన బైబిల్ తీయకుండా సెల్ ఫోన్ తోపాడు. ఎంత దిగజారిపోయినవయ్యా! బైబిల్ తీయకుండా ఏం చేస్తున్నాడు? సెల్ ఫోన్ తోటే. ఇది బైబిల్ ఎందుకు నీకు? సెల్ ఫోన్ సంచులు వేసుకోకపో అయిపోయింది. మా వాళ్ళు కూడా చాలా బాధ వేసింది. ఈ సెల్ ఫోన్ ఏం చేస్తుంది? మనం నష్టపరుస్తున్నాయి కూడా. కనుక ఈ రాత్రికాల సమయంలో మనుషులు ఎలా ఉన్నారు? పురాతన మార్గం, మేలు కలుగు మార్గం ఏదో విచారించి తెలుసుకోవడం లేదు. ఈ రాత్రి మేలు కలుగు మార్గం, నీకు నెమ్మదించే మార్గం, నిత్య జీవానికి వారసులు చేసే మార్గం యేసుక్రీస్తు ప్రభువారి మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశింపని యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు. మానవులందరి కోసం ప్రాణత్యాగం చేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మానవులందరి కోసం రక్తం చిందించినాడు. మానవులందరి కోసం మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరణాన్ని చేయించి తిరిగి లేచినాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు, పరలోకానికి వెళ్ళినాడు. పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభు తిరిగి రాలయ్యాడు. అలాగే ఆ ప్రభు మార్గంలోనికి రాదు. ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు, ఆయన నెమ్మదించేవాడు, శాంతిస్తాడు, భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మ పర సంబంధం కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆ ప్రభువు తృణీకరిస్తే గొప్ప నష్టం. ఆ ప్రభు భూమి మీద నువ్వు సజీవంగా ఉన్నప్పుడే ప్రభు చేర్చుకోవాలి. అవకాశం చేజారిపోయిన తర్వాత నువ్వే ప్రభువును చేర్చుకోలేవు. ఇప్పుడు సజీవంగా ఉన్నావు, ఇప్పుడు చూస్తున్నావు. ఈ రాత్రి మైక్ శబ్దం ధరించున్న నీవు ఇప్పుడు చూస్తున్నావు. ఒక దినం నీ కన్ను నీకు తెలియకుండా మోయబడతాయి. ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఒక దినం నీకు తెలియకుండానే మాట్లాడే పరిస్థితి. ఒక్క మాట చెప్పాయా లాస్ట్ అంటే ఎక్కడ అవుతుంది? అయిపోయింది చరిత్ర. ఒక్క నేను చెప్పిన మాటలు నీవంటే నీకు తెలియకుండానే వినటం వినికిడిపోతుంది. నీకు తెలియకుండా నీ కాళ్ళు ముడుచుకొని పోతాయి, నీకు తెలియకుండా నీ చేతులు ముడుచుకొని పోతాయి, నీకు తెలియకుండానే నీలో ఆత్మ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉందా? 10 కేజీల బంగారం ఉంది తీసుకురానంటే ఏమైనా అంటుందా? ఆత్మ ఉంటుందా? ఏముండదు. అన్ని వదిలిపెట్టుకోవాల్సిందే. ఈ రాత్రి కాలంలో జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే ఆ యేసుక్రీస్తు ప్రభువాని హృదయంలో చేర్చుకో. నీ పాపాల నుంచి విడుదల పొందుతావు. పాపాలు క్షమించే దేవుడు, పరిహరించే దేవుడు. ఆ ప్రభువుకి దూరస్తులు ఉంటే ఒక దినం గొప్ప నష్టము. ఈ లోకంలో చనిపోతావు. నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆదు, పురుగు చావదు. నేనేదో భయపెట్టడం కాదు. భూమి మీద నువ్వు సజీవులుగా ఉన్నప్పుడే ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఒక దినం భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. ఇలా సునామీ వచ్చింది. తెలియకుండా ఏమైపోయినారు? అందరూ చనిపోయారు. ఒక హాస్టల్లో భోజనం చేస్తున్నారు, అంతే. పిల్లలంతే చనిపోయారు. ఒక దగ్గర ఏదో ఉత్సవం చేసుకున్నారు, అట్లా చెప్పారు. కొట్టుకొని నిమిషాల్లో, క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, రేపేమో సమయం తెలియదు. మనకి రాత్రి కావాల్సిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గము, సత్యము, ఆయన చేర్చుకుంటే నెమ్మది దొరుకుతుంది. అవసరం తృణీకరిస్తావా? ఒక దినం నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. అయ్యా అగ్నియాలు తులుచాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలో చేర్చుకో. మనకి రాత్రి కావాల్సిన పిల్లరా, 6వ సంగతి ఏంటి? ఏం చూస్తూ వచ్చాము? కనుక ఆయన మార్గము. రాత్రి కాలంలో ఎలాగుంది నీ జీవితం? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుని వారిని దేవుడు ఆశ్రయిస్తాడు. 7వ సంగతి
చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి సమయం 2వ సమయం 7వ అధ్యాయం 2వ సమయం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా అని. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో, దావీదు ఆశ. ఏది దావీదు ఆశ అంటే, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపబోతున్నాను. ఇది దావీదు ఆశ. ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మనము మన బిడ్డలు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. మన పిల్లలు కూడా తీసుకురావాలి. చిన్నప్పటి నుంచే వారికి భయభక్తులు నేర్పించాలి. లేకపోతే పెద్దవాడే తొలగిపోతాడు. పిల్లలు మన బిడ్డలలాగా దేవుని తీసుకురావాలి. దేవుని మాట్లాడాలి. మనం ఏం చేస్తాం, మన బిడ్డలు కూడా అదే చేస్తారు. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు అంటారే, 10 రూపాయలు తెచ్చేసి ఒక చిన్న బాకెట్లో గ్లాస్ ఇచ్చి, అరే ఒక 5 గ్రాములు అయితే తీసుకురారా అని చెప్పాడు. వాళ్ళ అబ్బాయి ఈయన ప్యాక్ ఆట ఆడుతున్నాడు. వీడు చిన్నగా చూశారు. 2 రోజులు పోయాడు. 3వ రోజు ఎట్లుంటాయని చెప్పేసి తాగి సగం నీళ్లు కలుపుకొని తెచ్చేసి వీడి మైకులో తాగుతున్నాడు. ఆగుతాడు. తండ్రి కన్నా మించిపోయినాడు తాగుబోతుడు. కారణం ఎవరు? తండ్రి కన్నా మించి ప్యాక్ ఆట ఆడుతున్నాడు. అదే తండ్రికి మించిపోయాడు. ఏంటి ఈ సంగతి అంటే, నీది నువ్వు చూసుకో, నాకెందుకు చదువుతావు? చూసావా? తల్లిదండ్రుల ద్వారానే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. కనుక మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. రాత్రి కావాల్సిన పిల్లరా, మన కుటుంబాలు నిత్యం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి తీసుకురాము. దేవుని సన్నిధికి తీసుకురారు. కానీ అతనికి ఏది మందిరానికి రాలేదన్నవాడు టీవీ పెట్టి ఆన్ చేసి వస్తావు. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే రేపు నీకు కూడా కర్ర తీసుకున్నాడు, ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు పెళ్ళి అయిపోయాడు. అలా జరుగుతుంది. బెత్తం వాడిని కుమారుడు తండ్రికి విరోధి, శత్రువు అవుతాడు. ఇప్పుడు నువ్వు బెత్తం వాడుకుని ఉంటే అదే స్కూల్కి పోకపోతే ఒప్పుకుంటావు. అరే 50,000 ఫీజు కట్టాక 50,000, 20,000, 30,000 ఒప్పుకుంటావు, కర్ర తీసుకుంటావు. మందిరానికి రాకపోతే ఇప్పుడు మార్నింగ్ నువ్వు సైలెంట్గా ఉంటే రేపు నిన్ను పంపిస్తాడు ఇంట్లో నుంచి బయటికి. జాగ్రత్తగా ఉండాలి. కనుక పిల్లగా మన పిల్లలు నిత్యం దేవుని అలాగా దేవుని ఆశీర్వాదం పొందుతారు. ఒలివ మొక్కలోనే పెరుగుతారు. చిన్న వయసులోనే వాళ్ళు రక్షించబడతారు. చిన్న వయసులోనే దేవుని జీవాన్ని పొందుతారు. చిన్న వయసులోనే వెలిగించబడతారు. వెలుగు సముద్రంలో జీవిస్తారు. దేవుడు ఆ మొలకెత్తినటువంటి మొలకలు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందాలంటే మన పిల్లలను మన చేతులు కావాలి, తీసుకుందాం. దేవుని మందిరానికి తీసుకుందాం. అన్నాడు ఆ యొక్క మరి మోషలాగా గొప్పగా గొప్ప ప్రవక్త ఆశ్రయించబడడానికి తల్లి చేసినటువంటి ఆ బోధ. పిల్లరా, రాత్రి కాలం యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. అక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా. ఆ పిల్లలు ఎలాగున్నారో ప్రవక్త అయిపోయింది. చూడండి 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల కింద యెహోవా సూచనగాను మహత్కార్యములు ఇశ్రాయేలు మధ్య ఎలా ఉన్నారంట పిల్లలు? సూచనగాను మహత్కార్యములు. పిల్లరా, మన పిల్లలు కూడా అలా ప్రభు కొరకు పెంచాలి. మన పిల్లలు లోకం కొరకు పెంచకూడదు, ప్రభువులో పెంచాలి. ప్రభు కొరకు పెంచాలి. వాడు పెద్దవాళ్ళని తొలగిపోదు. రాత్రి కాలశంలో మన పిల్లలను ఆ విధంగా ఆశీర్వాదకరం చేస్తారు. మొలకెత్తినటువంటి మొలకలు ఆశీర్వదిస్తారు. సంవత్సరాన్ని దయకరితంగా అనుగ్రహిస్తారు. కనుక ఆ మొలక ఆ చిన్న ఏమవుతున్నది ఆశ్రయించినప్పుడు అది ఏమవుతుంది? చిన్న చిన్న చెట్టు అవుతుంది. చెట్లో నుండి ఏమొస్తాయి? చిన్న చిన్న ఆకులు వస్తాయి. ఆకుల నుంచి చిన్న పూతలు, పుష్పాలు వస్తాయి, మొగ్గలు వస్తాయి.
తర్వాత ఏమొస్తాయి? పుష్పాలు వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? గింజలు, కాయలు చిన్నవి. తర్వాత ఆ కాయలు ఏమైతే ఫలాలు, ఆ ఫలాలు ఏం చేస్తారు? అది ఫలాలు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మన పిల్లలు ఫలించేవారుగా దేవుని సన్నిధిలో మరి వాళ్ళకి ఏం చేయాలి? ఆ యొక్క వచనం చూస్తే వారధనుల చేత పదులు చేస్తున్నాడంట. వారధనులు వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత పవిత్రపరుస్తారు. మన పిల్లలు కూడా మళ్ళీ పవిత్రపరుస్తారు, మన పిల్లలు కూడా పవిత్రపరుస్తారు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ద్వారా ఈ 7 ఆశీర్వాదాలు పొందాలంటే ఈ విధంగా మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకున్నారు. చిన్న వయసులోనే తీసుకున్నారు. ఆ విధంగా చిన్న వయసు పాలించేటప్పుడు ఆ ప్రభువు గురించి చెప్తే వాళ్ళకి ఆ మాటలు ఏమైపోతుంది? హృదయంలో అటైపోతుంది. పిల్లలిద్దరికి నేను చెప్పాను, పుట్టిన వెంటనే వచ్చినప్పుడు స్వార్థ చెప్పాను. చక్రవర్తి మా మనవాళ్ళకు కూడా ఇద్దరికి స్వార్థ చెప్పాను. పుడతలను తీసుకొచ్చినప్పుడు స్వార్థ దేవుని గురించి చెప్పాను. నేను పుడతలోనే వాళ్ళకి దేవుని మాట సేవకుడు నాకు నేర్పించాడు. తెలియదైనా అబ్రాహం గారిని, ఆయనకి ఓ పాప పుట్టింది మాచర్లో. వాళ్ళ మీద ఓట్లను తీసుకురండి ఆగవే ఏదైనా తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభువు సువార్తమా నీ కొరకు ప్రభు చనిపోయాడు, లోకానికి వచ్చినాడు, చనిపోయాడు, రక్తం కార్చాడు, నువ్వు కూడా నీ పాపాలకు సువార్త చెప్పాడు. ఏందంట? ఇప్పుడే చెప్పాలి. పుట్టిన వెంటనే వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. లోకలు ఏం చెబుతారు? లోకలు పుట్టిన తర్వాత చెప్పరు కానీ పోయి సరే మా వచ్చిందా ఏ కాలంతో తన్నేది అది చెప్పేది. వాడు అట్లే చేస్తాడు. అలాగే కనుక దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళు పెద్దవాళ్ళు తొలగిపోదు. కనుక ఈ రాత్రి కావాల్సిన దావీదు కుటుంబం, నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉన్నట్టుగా నన్ను ఆశీర్వదించవచ్చు. కనుక ఆ విధంగా ఈ ఆశీర్వాదం 7 అనుభవం మనం చూస్తూ వచ్చినాము. మరొకసారి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందినాం. మనకి బిడ్డ పక్షం కూడా ఒక 5వ సంవత్సరం, రేపటికి 6 రోజులు లెక్క వేసుకుంటాం. కనుక సంవత్సరాంత వరకు దేవుని కృప చూపించి ఎంతవరకు సాయం చేస్తుంది. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుమైన ఆ విధంగా ఆ బిడ్డ కూడా ఆ మొలకెత్తినటువంటి ఆ మొలకను ఎలాగ ఆశ్రయించాడు, ఆ బిడ్డ కూడా అలాగా ఆశ్రయించినట్టు మరి చక్రవర్తి ప్లస్ ఆ కుటుంబ పక్షం కూడా మనము ఆశీర్వాదం పొందినట్టు ప్రార్థన చేస్తాం.